మిమ్మల్ని ఎప్పుడూ పొగిడే వ్యక్తి గురించి తెలుసుకోండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైనవాడు. పురుషులు మర్చిపోతారు, కానీ ఎప్పటికీ క్షమించరు. స్త్రీలు క్షమించగలరు, కానీ ఎప్పటికీ మర్చిపోరు. దేవుడు నీ జీవితంలో నుండి కొంతమందిని కావాలనే తప్పిస్తాడు. వారి కోసం నువ్వు ఆరాటపడకు. ఒకరి కోసం నువ్వు ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు. నీకోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో చూడు. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పులేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. గాయం చేసిన గతాన్ని మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి మిత్రమా. మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కంటే దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం. మోసపోయిన వారు చేతగాని వారని కాదు, నీ స్థాయికి మించి నిన్ను నమ్మారని అర్థం. బరువైన బాధలు మోసిన వాళ్ళే విలువైన మాటలు చెప్పగలరు. అల వచ్చినప్పుడు తల వంచినట్లయితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లయితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాము. ఎక్కువ ప్రేమించే హృదయం ఎక్కువ బాధను కూడా అనుభవించాల్సి ఉంటుంది. మనసుని చూసి స్నేహం చేసేవాళ్ళు మీతో జీవితాంతం కలిసే ఉంటారు. చెయ్యవలసిన పని టైంకి చెయ్యకపోతే చెయ్యకూడని పనులు చేయవలసి వస్తుంది. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కాని నీ చేతిలోని గీతలు కాదు. నీ చేతిలోని గీతలు అరిగితేనే నీ తలరాతలు మారుతాయి. కాబట్టి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండండి. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు. గెలుపుకు మరో మార్గమే గెలుపు అని గుర్తించండి. నువ్వు వెళ్ళవలసిన రహదారి ఎలా ఉందో అవతలి వైపు నుండి వచ్చేవారిని అడిగి తెలుసుకో. మనకు అర్థం కాని విషయాలు ఏంటో తెలుసా? మనం అర్థం చేసుకున్నాము అనుకున్న మనుషులే మనల్ని మోసం చేస్తారు. మనుషులు అంటేనే ఒక అర్థం కాని సబ్జెక్టు లాంటిది. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడే అబద్ధం చెప్పాలన్న ఆలోచన వస్తుంది. నీ మాటల్లో నిజాయితీ వల్ల కొందరు పనివాళ్లకు హద్దు పెరుగుతుంది. నీ చేతల్లో నిజాయితీ వల్ల నీ చుట్టూ విలువైన స్నేహం పెరుగుతుంది. నీ మనసులోని నిజాయితీ లోకం చూడకపోయినా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. నమ్మకం కోల్పోకు. ప్రయత్నం ఆపకు. మంచి రోజులు వస్తాయి. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. అవసరానికి ఇచ్చింది ₹1 అయినా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. ఎన్ని సినిమాలు చూసినా తండ్రిలాంటి హీరో దొరకడు. ఎన్ని దేవాలయాలు దర్శించినా తల్లిలాంటి దేవత దొరకదు. ఇది నిజం. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. గెలవకపోవడం ఓటమి కాదు. మీరు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. చెయ్యగలిగే శక్తి ఉన్నవారి కంటే చేయాలనే కోరిక ఉన్నవాళ్లే పనిని సమర్థవంతంగా చెయ్యగలరు. మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. మిమ్మల్ని మీరు బలహీనులుగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు వస్తుంది.
సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. ఏం జరుగుతూ ఉన్నదో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చెయ్యగల అత్యంత విప్లవాత్మకమైన పని. సాలీడు గూటిలో చిక్కిన అతి చిన్న కీటకమే. తన శక్తి కొద్దీ జీవన పోరాటం చేస్తుంటే నీవెందుకు భయపడతావు ఈ జీవితానికి? ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చెయ్యరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. సర్దుకుపోవడం తెలిసిన సంసారం, సరిదిద్దుకోవడం తెలిసిన కాపురం ఎప్పుడూ నవ్వుల పాలు కావు. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్టు అర్థం. విలువ ఇచ్చేవారిని హార్టులోనూ, విలువ ఇవ్వని వారిని మ్యూటులోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. సముద్రానికి ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కడి నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా మన అన్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. కన్నీళ్లు కళ్ళలో దాచుకోలేక, కన్నవారితో చెప్పుకోలేక, అటు కట్టుకున్న వాడితో కలిసి ఉండలేక, బాధని గుండెల్లో దాచి పైకి నవ్వుతూ సతమతమవుతున్న స్త్రీమూర్తులు ఎందరో. కోట్లలో ఉన్నామా, కోటలో ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. నమ్మకం లేకుండా మొదలుపెట్టిన పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. చిన్నవే కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోకు, చిన్న రంధ్రం కూడా ఓడను మునిగిపోయేలా చేస్తుంది. మనుషులు 2 రకాలు. అవసరం ఉంటే ఫెవిక్విక్లా అతుక్కుపోతారు, అలాగే అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. మనది కాని పరాయి డబ్బును, మనది కాని పరాయి స్త్రీని ఎప్పుడైతే మగవాడు కోరుకుంటాడో అప్పటి నుండి అతని పతనం ప్రారంభమవుతుంది. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టమనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించాడు అనేది ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు ఏదో ఒక రోజు గెలుస్తాడన్నది కూడా అంతే సత్యం. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే.